నమస్కారం, శ్రీ మురళీ మోహన బెల్రై స్టార్ మహిళ 2500+. పవర్డ్ బై తెనాలి డబుల్ హార్స్ మినపగుళ్ళు. జిల్లాలు వచ్చి పోటీ పడుతున్నటువంటి మన స్టార్ మహిళలో ఈ రోజు వచ్చినటువంటి 4 జిల్లాలు పశ్చిమ గోదావరి, నిజామాబాద్, చిత్తూరు, శ్రీకాకుళం. ఏ జిల్లా విన్ అవుతుంది ఇవాళ? ఏ జిల్లా చూద్దామా? ఓకే, పరిచయాలు. శ్రీకాకుళం, కమాన్. హలో సుమగా. హాయ్, నా పేరు కీర్తి. నేను శ్రీకాకుళం నుంచి వచ్చాను. నా హాబీస్ డాన్సింగ్, ప్లేయింగ్, లిజనింగ్ మ్యూజిక్. ఐఎమ్ ఏ టీచర్. నిజామాబాద్. నా పేరు నందిని, నిజామాబాద్ డిస్ట్రిక్ట్ నుంచి వచ్చాను. ఓకే. నా హాబీస్ వాచింగ్ టీవీ, అదర్ యాక్టివిటీస్. ఓకే, చిత్తూరు. హాయ్ సుమ గారు, నా పేరు దివ్య. నేను తిరుపతి నుంచి వచ్చాను. నా హాబీస్ వాచింగ్ టీవీ, రీడింగ్ బుక్స్. పశ్చిమ గోదావరి జిల్లా. నేను ఏలూరు నుంచి వచ్చాను. పశ్చిమ గోదావరి జిల్లా, శ్రీలక్ష్మి. బ్యూటిషియన్ నేర్చుకున్నాను. ఏం నేర్చుకున్నారు? బ్యూటిషియన్ నేర్చుకున్నా. బ్యూటిషియన్ నేర్చుకున్నారా? వెరీ గుడ్, మంచిది. నేను యాంకరింగ్ గారిని నేర్చుకున్నాను. సరే, మరి పోటాపోటీగా ఆడండి. లెట్ ద బెస్ట్ పార్టిసిపెంట్ విన్. శ్రీ మురళీ మోహన బెల్రై స్టార్ మహిళ 2500+. పవర్డ్ బై తెనాలి డబుల్ హార్స్ మినపగుళ్ళలో మన మొట్టమొదటి రౌండ్ జంబలకడి పాంబా. మనం అన్ని రాంగ్ ఆన్సర్స్ చెప్పాలి, గుర్తుంది కదా? నిజామాబాద్ నందిని, నీతోనే మొదలెడుతున్నాం. యువర్ టైం స్టార్ట్స్ నౌ. నింద వేస్తే ఏం చెయ్యాలి? ఆడుకోవాలి. ముంజకాయలు దేనికి కాస్తాయి? కొబ్బరి చెట్టుకి. నల్లా తిప్పితే ఏమొస్తాయి? పాలు. బిన్ లాడెన్ ఎక్కడ ఉండేవాడు? నిజామాబాద్ లో. గోల్కొండను ఎవరు కట్టారు? నేనే. తిట్లు తిన్నప్పుడు ఏం చెయ్యాలి? నవ్వుకోవాలి. టైం అప్. నింద వేస్తే ఆడుకోవాలా? ఎవరైనా మీ మీద నిందేస్తే మీరు ఆడుకుంటారా? అవ్వా, ముంజకాయలు కొబ్బరి చెట్టుకు కాస్తాయంట. అవ్వా అవ్వా. నల్లా తిప్పితే పాలు వస్తాయంట. అవ్వా అవ్వా. మీ ఊర్లో పాలు వస్తాయా? అవును, పాలవాడేమో నీళ్ళు ఇస్తాడు, నల్లలో ఏమో పాలు. మరి పెరుగు కావాలంటే ఏం చేస్తారు? బావిలో తోడుకుంటారు. అయ్యో, ఎవరైనా పాలలో తోడుకుంటారు, వీళ్ళు బావిలో తోడుకుంటారు. బిన్ లాడెన్ నిజామాబాద్ లో ఉండేవాడంట. ఈ విషయం తెలియక అమెరికా వాళ్ళు ప్రపంచం అంతా వెతికారు. నిజామాబాద్ లో వీళ్ళింట్లోనే దాచిపెట్టారు. అవును సుమా. ఏం తినేవాడు? చపాతి. బిన్ లాడెన్ డస్ట్బిన్ లో ఉండేవి తినేవాడా? గోల్కొండని ఎవరు కట్టారు? మీరే. మంచి ఆర్కిటెక్ట్ మీరు. తిట్లు తిన్నప్పుడు ఏం చెయ్యాలి? నవ్వుకోవాలి. నవ్వుకోవాలి. ఎవరికి బాగా? అయితే ఇప్పుడు నేను తిడతాను. నీకు బుద్ధి ఉందా? నువ్వు గడ్డి తింటుందా? నీకు బుర్ర లేదా? నీకు పిచ్చుందా? నీకు మెంటలా? నీకు బ్రెయిన్ పనిచేయట్లేదా? 6 రాంగ్ చెప్పా, 60 పాయింట్. ఎవరైనా నన్ను ఏమైనా అడగాలంటే అడగొచ్చు. పొడుపు కథలో జోకులు ఏమైనా చెప్పాలంటే చెప్పొచ్చు. చెప్తారా? సన్నని స్తంభం, ఎక్కలేరు దిగలేరు. అయ్యో, చాలా మంది అడిగేశారు, అయినా చెప్తాను. సూది. శ్రీలక్ష్మి రెడీయా? రెడీ. యోర్ టైం స్టార్ట్స్ నౌ. గుర్రానికి ఎన్ని చెవులుంటాయి? 200. లడ్డూలాగా ఉండేది ఏది? పాస్. ఏరువాక అంటే ఏంటి? పాస్. మొక్కలకి ఏం పోస్తారు? పాలు. నాగలితో ఏం చేస్తారు? పాస్. టైం అప్. అయ్యయ్యో, అనవసరంగా పాయింట్లు పోగొట్టేసుకున్నారు పశ్చిమ గోదావరి జిల్లా. గుర్రానికి 200 చెవులు ఉంటాయంట. లడ్డూలాగా ఉండేది ఏది అంటే పాస్ చెప్పేశారు. ఏరువాక అంటే ఏంటి? పాస్ చెప్పారు. ఏరువాక అంటే ఏంటో తెలీదా మీకు? వహీదా రెహమాన్ పాడనే పాడిందిగా. ఏరువాక నాగలితో ఏం చేస్తారు? పాస్. మొక్కలకి ఏం పోస్తారు? పాలు. పాలు పోసి పెంచుతారంట ఇవి మొక్కలు. 2 చెప్పగలిగారు పశ్చిమ గోదావరి జిల్లా. 20. చిత్తూరు దివ్య రెడీయా? రెడీ. అమాయకురాల్లాగా ఉన్నావు. ఎవరైనా నేను ఇట్టే మోసం చేసేయచ్చేమో అనిపిస్తుంది నాకు. లేదు, వాళ్ళే హుషారుగా ఉంటారు. నోట్లో నాలుక ఉందా? ఒకసారి బయట కొంచెం బయట పెట్టు. మళ్ళీ నాలుక మీద మచ్చ కూడా ఏదో ఉన్నట్టుంది. అదిగో, చూసావా? నాలుక మీద మచ్చ ఉంది.
మీ అందరికి ఉంది. జాగ్రత్త సుమా. నాలుక మీద మచ్చ ఉండే వాళ్ళ సంగతి ఏంటో తెలుసా మీకు? తెలుసు సుమా. ఏంటి చెప్పండి. అనుకునేవన్నీ జరుగుతాయి. వాళ్ళు అనుకున్నవన్నీ జరుగుతాయి. మరి ఏమనుకుందో ఇవాళ? ఏమనుకుందో? విన్నవాళ్ళనుకున్నాను. మనల్ని అన్నా కూడా జరుగుతాయి. అవునా? నువ్వేమైనా వాళ్ళని అనాలంటే అను. బాబాయ్ వద్దు వద్దు దివ్య. మీరే గెలవాలి. ఓకే థ్యాంక్ యూ. అందుకే చెప్పాను మరి అమాయకురాల్లాగా ఉన్నావు. ఓకే రెడీ? రెడీ. యువర్ టైం స్టార్ట్స్ నౌ. మంచి మనిషి ఎవరు? హంతకుడు. దోమలు ఏం తాగుతాయి? పాలు. పెదవులు పగిలితే ఏం రాసుకోవాలి? నూనె. పూల దండని దేనితో అల్లుతారు? మంత్రదండంతో. తలుపులు ఎందుకు వేస్తారు? పాస్. పెళ్లి పిలుపుకి ఏ కార్డు ఇస్తారు? రేషన్ కార్డు. అయిపోయి. మంచి మనిషి అంటే హంతకుడు. ఓకే. దోమలు పాలు. పాలు తాగుతాయి. మీరు రోజు పోస్తుంటారా పాలు? అప్పుడప్పుడు. కాదు, ఈవిడేమో చెట్లకు పోస్తుంది, ఆవిడ దోమలకు పోస్తుంది. ఆవిడేమో ట్యాప్ లో తిప్పుకొని పాలు తీసుకుంటుంది. మా అందరు ఇవాళ పాల మీద పడ్డారు. పెదవులు పగిలితే నూనె రాసుకోవాలి. మీరు అదే రాసుకొని వచ్చారా? డిసెంబర్ నెలలో బాగా పెదవులు పగులుతాయి కదా, ఏం చేస్తారు జనరలీ? వాజిలిన్ రాసుకుంటారు. నేనైతే చూస్తా పగిలిందా లేదా. కొంతమంది నూనె కూడా రాసుకుంటారు. సో ఇవ్వలేం. పూలదండని మంత్రదండంతో అల్లుతారు. తలుపులు ఎందుకు వేస్తారు? పాస్. పెళ్లి పిలుపుకి రేషన్ కార్డు ఇస్తారంట. మీరు అలాగే ఇస్తారా? చిత్తూరులో అలాగే ఇస్తారా? కదా. కాదు, మాకు ఇదే మా రేషన్ మా దగ్గర ఉండేది. మీరు కావాలంటే రండి, లేకపోతే మానేయండి. ఈ రోజు ఇంత లీటర్లు వస్తాయి, మాకు బియ్యం ఇన్ని కిలోలు వస్తాయి. ఇంత దాని మీద రాశారా? దాని మీద అన్ని రాసి ఉంటాయి రేషన్ కార్డు మీద. అదే ఇస్తారు. అయినా ఈ మధ్య కోట్లు ఖర్చు పెట్టి పెళ్లిళ్ళు చేసుకోవట్లేదు. అమ్మో అమ్మో అమ్మో, అసలు పెళ్లి కార్డే ప్లాన్ చేస్తున్నారు. వాళ్ళు అన్ని ఇస్తారంట కదా రేషన్ కార్డు మీద. రేషన్ మొత్తం ఇస్తారు. మనం బ్యాగులు ఎక్కువ తీసుకెళ్ళాలి మరి పెళ్లికి. తీసుకొని రండి. ఓకే. 4 రాంగ్. చిత్తూరు వాళ్ళకి 40 పాయింట్లు. శ్రీకాకుళం రెడీ? హాయ్. మళ్ళీ చెప్పింది. యువర్ టైం స్టార్ట్స్ నౌ. చెడ్డోడని ఎవరిని అంటారు? మంచివాడిని. రసీదులు ఎవరిస్తారు? దొంగలు. సినీ యాక్టర్ అవ్వాలంటే ఏం పాస్ అవ్వాలి? IAS. రాజీ పడడం అంటే ఏమిటి? ఒప్పుకోకూడదు. హరివిల్లు అంటే ఏమిటి? సెల్ ఫోన్. పిట్టగూడు ఏవి పెడతాయి? పాలు. కుక్కలు ఎలా నడుస్తాయి? పిల్లిలా నడుస్తాయి. టైం అప్. చెడ్డోడని మంచివాడిని అంటారు. కలికాలం అమ్మా, కలికాలం అలాగే అంటున్నారు. రసీదులు దొంగలు ఇస్తారు. అమ్మా ఇవాళ మీ ఇంట్లో దొంగతనం చేసాము, తీసుకోండి రసీదు అని ఇచ్చేసి వెళ్తారు వాళ్ళు రసీదు. సినీ యాక్టర్ అవ్వాలంటే IAS పాస్ అవ్వాలి. అంటే మనకిప్పుడు ఒక సాయి ధర్మ తేజ్, వరుణ్ తేజ్, నాని, వాళ్ళందరూ IAS చదివిన వాళ్ళే. మహేష్ బాబు, IAS. వీళ్ళందరూ IAS లే. రాజీ పడ్డం అంటే ఒప్పుకోకపోవడం అని చెప్పేశారు. ఇది కరెక్ట్. కరెక్ట్ ఆన్సర్. అసలు రాజీ పడ్డం అంటే ఏంటో తెలుసా? మీనింగ్ పెళ్లి చేసుకోవడం. అన్నిటికీ రాజీ పడ్డం ఏం కాదు, అన్ని కాంప్రమైజ్. హరివిల్లు అంటే సెల్ ఫోన్. పిట్టగూడు ఏవి పెడతాయంటే పాలు అన్నారు. ఇర్రెలవెంట్ గా ఉంది, ఇవ్వలేము. కుక్కలు పిల్లిలాగా నడుస్తాయి. 5 రాంగ్ 50 పాయింట్. ఈ రౌండ్ పూర్తయిపోయింది. స్కోర్స్ చూద్దాం. తర్వాత రౌండ్ వారేవా ఏమి ఫేసు. వారేవా ఏమి ఫేస్ లో ముందుగా శ్రీకాకుళం నీకే. బి మహేష్ బాబు, సి నాగ చైతన్య, ఈ ఫేస్ ఎలా ఉందంటే చపాతి పిండి కలిపేటప్పుడు నూనె లేకుండా కలిపితే కొంచెం పొడి పొడిగా ఉంటది, అది అలా ఉంది. లవ్లీ సినిమా హీరో. లవ్లీ 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 నీతో ఓ మాట చెప్పాలి. వదిలేసా. బి మహేష్ బాబు, సి నాగ చైతన్య, డి ఏదో కాశీలో, డి ఉదయ్ కిరణ్, వరుణ్ తేజ్ అనుకుంటా. ఫైనల్. లవ్లీ సినిమాలో హీరో వరుణ్ తేజ. నాకు చెప్పకుండా ఎప్పుడు చేశాడు అది? వరుణ్ లవ్లీలో నువ్వు చేసావా? ఆడియో రిలీజ్ నేను చేశాను, అప్పుడు నువ్వు కనిపించలేదు నాకు. ఓకే, వరుణ్ తేజ్. చూద్దాం. అయ్యో, ఇది లవ్లీ సినిమా హీరో కాదే, ముకుంద హీరో. మరి మీరు వరుణ్ తేజ్ అనేసారుగా, సారీ. పాయింట్స్ ఎట్లా మరి? ఇది ఎవరో పేరు గుర్తొచ్చిందా మరి? వరుణ్ సందేశ్. వరుణ్ సందేశ్.
దేర్ యు కమ్ లవ్లీ హీరో వరుణ్ సందేశ్. ఇది వరుణ్ తేజ్ కాదు. చూసిన తర్వాత కూడా నమ్మని జనాలు. వరుణ్ తేజే. వరుణ్ సందేశ్ కాదు, వరుణ్ తేజ్. మొత్తానికి శ్రీకాకుళం వాళ్ళతో మనం చెప్పించాం ఇది వరుణ్ తేజ్ అని ఒప్పించాం. యా, సో మీకు ఒక్క కన్ను చూపిస్తే వరుణ్ తేజ్ లాగా, ఫుల్ ఓపెన్ చేస్తే వరుణ్ సందేశ్ లాగా, 4 కలిపి చూస్తే లవ్లీ సినిమా హీరో లాగా. అమ్మమ్మమ్మమ్మమ్మమ్మ. ఓకే, బి మహేష్ బాబు. మహేష్ బాబు. మా స్టార్ మహిళ కార్యక్రమంలో ఎవరిని గుర్తుపట్టినా పట్టకపోయినా మహేష్ మహేష్ బాబు బాబుని మాత్రం గుర్తుపడతాం. అసలు ఇట్లా అంటే ఎట్లా, చిన్న మీసం పెడితే, ముక్కు పెడితే, ఐబ్రోస్ పెడితే, కన్ను పెడితే తప్పి మనం గుర్తుపట్టేస్తున్నారు అసలు. చూడండి. త్రిపురమణి నడుం తిప్పుకుని అలా ఎలా కదిలింది, చూసే వెన్ను పుస తానో వెన్న పుస అనే ఎలా తెలిసింది. ఓకే, సి నాగ చైతన్య కదా, కరెక్టా? కాదు సుమా. మరి ఎవరు? నితిన్ అనుకుంటున్నా. పశ్చిమ గోదావరి. నాగ చైతన్య కాదు. చూద్దాం. అండ్ డి. డి ఎవరన్నారు మీరు? ఉదయ్ కిరణ్. చిత్తూరు. ఉదయ్ కిరణ్ లాగే ఉంది. పశ్చిమ గోదావరి. ఉదయ్ కిరణ్ అవును కాదు. అనుకుంటున్నా. నాకు నాని అనిపిస్తాను. చూద్దాం. మూడు కరెక్ట్, 30 పాయింట్. చిత్తూరు వాళ్ళు చూడండి. ఎంతందంగా ఉన్నావే ఎవరే నువ్వు, నాలో అలజడి రేపింది నీ చిరునవ్వు, నా కన్నుల బాబోయ్. ఆహా, నువ్వు కూడా ఉన్నావా? నాకు తెలిసిపోయింది. ఏ అనుష్క, బి కాజల్, సి శ్రియా. శ్రియా. ఓకే, డి. ఎంత అందంగా ఉన్నావే ఎవరే నువ్వు. మన హీరోయిన్లు అందరి మొహాలు వెడల్పుగా అయిపోతాయి. సమంత. అంటే చపాతీ కొంచెం పల్చగా పామితే ఎలా ఉంటుందో అలా ఉంది. ఇది రుమాలి రోటీ. డి సమంత. ఫైనల్. ఏ అనుష్క. చూద్దాం. యా, కరెక్ట్. బి కాజలేనా? కాజలే. మీరేమంటారు? పాగో కాదా? కాదు. నిజామాబాద్. ఉయ్యాల జంపాలలో హీరోయిన్. ఇది బాగుంది. లవ్లీలో హీరో, హీరోయిన్ నేనే వెతుక్కోవాలి. కాజల్ అంటే చూద్దాం. నేను పక్కా లోకల్, పక్కా లోకల్, నేను పక్కా లోకల్, నేను వాడే గాజులు కోకారైకల్లన్నీ ఊరమాసు లెక్కలో. సి శ్రియా. శ్రియా. శ్రియా కాదు. ఎవరు మరి? రకులా? రకుల్, ఇస్ దట్ యూ? సి చూడండి. చెప్పానా రకుల్ అని? డి. డి ఎవరన్నావు? సమంత. సమంత. సమంతానా? సమంతే. ఏంటేం మాట్లాడరు? అక్క ఆరటమే గాని బావ బతకడానికి వాటి చెప్పండి. సమంతే. ఏ ఇది ప్రణీత అనుకుంటా, మనల్ని మోసం చేయడానికి వచ్చింది. చూద్దాం. చిత్తూరు వాళ్ళు ఈ రౌండ్ లో 20. బాగో చూడండి. ఇది ఏంటంటే బూరెల పిండిలోకి నీళ్ళు ఎక్కువ కలిపేస్తే సరిగ్గా రావు, కొంచెం గుల్లగొల్లగా వచ్చేస్తుంది. అది ప్రాబ్లం. సి ప్రభాస్. కొంచెం సోడా కూడా ఎక్కువ, బేకింగ్ సోడా, కుకింగ్ సోడా. అది బి నాగార్జున. నాగార్జున. భలే నవ్వుతున్నారే. రావట్లేదు. నోట్లోంచి రావట్లేదా? ముక్కులోంచి తీయండి పేరు. సి ప్రభాష్. ప్రభాష్. బి నాగార్జున, సి ప్రభాష్, డి ఎన్టీఆర్. ఎన్టీఆర్. ఓకే. ఏ ఎవరు? ఏ చిరంజీవి కొడుకు. చిరంజీవి కొడుకు. అదే ఎవరు? ప్లీజ్ సుమా. క్రూ. క్రూ. క్రూవా? ఇదే మా క్రూ. సుమా ప్లీజ్.
నేను ఇక్కడ క్లూలు ఇస్తాను కానీ క్రూలు ఇవ్వను. అబ్బా నాకు ఒక స్క్రూగా. ఎవరు? చిరంజీవి కొడుకు. చెప్తారా ప్లీజ్ అండి. చెప్పరా? ఎంత చెప్పరు? మీకు పోడియం ఉందా? లేదు. దానిపైన బజర్ ఉందా? ఉంది. BCD చెప్పారు, ఏందో చెప్పరు? చిరంజీవి కొడుక చెప్తారా? ఏ చెప్పరా? త్వరగా చెప్పండి. ఏ సినిమాలో చూసారు? రామ్ చరణ్. అబ్బా ఏ ఫైనల్. ఏ రామ్ చరణ్ ఫైనలీ. మొత్తానికి ఫైనల్. రామ్ చరణ్ చిరంజీవి గారు అబ్బాయి అని ఒప్పుకున్న శ్రీలక్ష్మి. చెప్పండి చూద్దాం. ఏ ఓకే. బి నాగార్జున. మళ్ళీ సుమ ప్లీజ్ నాగార్జున. ఎంత ముద్దుగా ఉంది తెలుసా మీరు అంటూ ఉంటే నిజంగా. చూద్దాం. నాగార్జున. రామ్ చరణ్ కరెక్ట్, నాగార్జున కరెక్ట్. అంటే పాగో వాళ్ళు బాగా ఆడుతున్నారు. ప్రభాష్. మీరు ప్రభాషణాలకు ఎక్కువ వెళ్తుంటారా? చాలా. నేను కొన్ని సినిమా పేర్లు చెప్తూ ఉంటాను, టక్ టక్ మని చెప్తూ ఉండాలి. ఓకేనా? అందరూ. బిజినెస్ మ్యాన్ మహేష్ బాబు. బాహుబలి. ప్రభాష్. నితిన్. అత్తారింటికి దారేది. పవన్ కళ్యాణ్. ఏక్ నిరంజన్. ప్రభాష్. ఓకే. మాయా బజార్. ఎన్టీఆర్. బృందావనం. ఎన్టీఆర్. జులై. అల్లు అర్జున్. డార్లింగ్. ప్రభాస్. వెరీ గుడ్. చాలు. ఇప్పుడు ప్రభాస్ వచ్చారా లేదా మనం చూద్దాం. డి ఎవరు? ఎన్టీఆర్. ఎన్టీఆర్. జి ఎన్టీఆర్ అవునా కదా చూద్దాం. చూడు, ఇతనే లవ్లీ సినిమాలో హీరో. లవ్లీ. బాగా చూడు, గుర్తు పెట్టుకో ఈ మొహం. పేరు చెప్పు సుమా. ఆది. అది అది ఓకే. ఎవరి కొడుకు? మల్లవయ్య. నేను చెప్పేస్తా. అబ్బా ఎవరి కొడుకు? సాయి కుమార్. ఓకే. 4 ఎన్ని కరెక్ట్? 3. 30 పాయింట్స్. నెక్స్ట్ మీకే. అబ్బా ఎలా ఉన్నారో చెప్పు. పూరి. ఏ అల్లు అర్జున్. ఏ అల్లు అర్జున్. బి రవితేజ. సి చెప్పండి చూద్దాం. అప్పుడు నేను ఒప్పుకుంటాను నిజామాబాద్ వాళ్ళ ఘనత ఏంటో. సుమ నాకు తెలిసిపోయింది. శర్వానంద్. నాకు తెలిసి ప్రభాష కాదు. చెవులో చెప్పు. అదే ప్రతి యాక్టర్ పేరుని మీరు వెరైటీగా పలుకుతున్నారు. నాకు తెలుగు కొద్దిగా. మీదేంటి మదర్ టంగ్? తెలుగే. ఫాదర్ టంగ్ తెలుగే. శర్వానంద్. మాకు అందరూ తెలుగే. క్లూ ఇవ్వు సుమా. ఊరుకో, దీంట్లో క్లూలు ఇవ్వరు. క్లూలు ఇస్తారని చెప్పింది కదా ఇందాక. ప్లీజ్ సుమా క్లూ ఇవ్వు. ఎవరు? ప్లీజ్ సుమా. డి ఎవరబ్బా? నాగబాబు. సి ఎవరు? శర్వానంద్. ఫైనల్. ఏ అల్లు అర్జున్ కదా చూద్దాం. ఓకే. ఏ కరెక్ట్. బి. బి ఎవరు? రవితేజ కదా. చూడండి, సాంగ్ రెడీ, నందిని రెడీ. సి శర్వానంద్. మోహన బాబు. మోహన బాబు. ఎవరు? దేవిశ్రీ ప్రసాద. కన్ఫ్యూజ్ అమ్మా చేస్తున్నా. నాలుకలేని దివ్య చెప్పమ్మా. ఎన్టీఆర్ అనుకో. ఎన్టీఆర్. శర్వానంద్. చూద్దాం. జీ ఎవరన్నారు? నాగబాబు గారు కాదు. మరెవరు? శ్రీకాంత్ అనుకుంటా. చూద్దాం. సో ఎన్ని కరెక్ట్ అయ్యాయి 4లో? 2. 20 పాయింట్లే వచ్చాయి. రౌండ్ పూర్తయిపోయింది. నెక్స్ట్ రౌండ్ వదల బొమ్మాళి వదల.
వదల బొమ్మాలి వదల. తెలుగు వాక్యం రివర్స్ లో రాబోతోంది, చూసుకొని గుర్తుపట్టండి. ఒక్క అక్షరం తప్పైనా పాయింట్లు పోతాయి. ఇది బజర్ రౌండ్. మొదటి వాక్యం. చిత్తూరు దివ్య. కాకి పిల్ల కాకికి ముద్దు. కాకి పిల్ల కాకికి ముద్దు. కోడి పిల్ల కోడికి ముద్దు. పంది పిల్ల అందుకే ముద్దు. మరి ఇన్ని పిల్లలు ఉండగా కాకి పిల్ల మీదే ఎందుకు వచ్చింది ఇది? తెలీదు. ఎందుకంటే కాకులు నల్లగా ఉంటాయి కాబట్టి చీ కాకి అని ఎవరో అనుంటారు. పంది కూడా నల్లగా ఉంటుంది కదా. తెల్లపందులు మీరు చూడలేదా ఇప్పుడు? మీరు ఎప్పుడు తెల్లపందులు చూడలేదా? తెల్లగా ఉన్న తర్వాత నల్లగా అయ్యేదే కదా. అంటే ఈవిడ పాపం కాలక్రమంలో తెల్ల పందులే నల్లగా అవుతున్నాయి అన్న భ్రమతో బతికేస్తున్నారు ఇంతకాలం నుంచి. నో, పందుల్లో నల్ల పందులు ఉంటాయి, తెల్ల పందులు ఉంటాయి. తెల్ల పందులు బురదలో దొరినంత మాత్రాన అవి నల్ల పందులు అయిపో. ఏదో కాస్త దానికి బురద అంటుతుందే తప్ప నల్ల పందులు తెల్ల పౌడర్ లో దొరినంత మాత్రాన అవి తెల్లగా అయిపోలేదు. ఎందుకంటే దానికి కొంచెం పౌడర్ అంటుతుంది అంతే. అయినా పందులకేం తెలుస్తుంది పౌడర్ వాసన. పందుల పెంపకం అనేటువంటి ఈ కార్యక్రమం పూర్తయింది. ఇప్పుడు మనం ఏంటది కాకి పిల్ల చూద్దాం. కాకి పిల్ల కాకికి ముద్దు కరెక్ట్. తర్వాత వాక్యం. నిజామాబాద్. రాజు రాణి జాకి. రాజు రాణి జాకి. రాజు రాణి జాకి కరెక్ట్. 10 పాయింట్. తర్వాత వాక్యం. దివ్య చిత్తూరు. నాకు చీర కట్టుకోవడం ఒకసారి మళ్ళీ ఇంకొకసారి ఉండదు బజర్ నొక్కాక. నా తల్లి నా తల్లి చిన్న ఐడియాలు నీకు. నాకు చీర కట్టుకోవడం వచ్చు. ఆవిడకి చీర కట్టుకోవడం వచ్చా రాదా? చూద్దాం. వచ్చంట. వచ్చా? ఆర్ యు షూర్? Yeah, నువ్వే sure. కట్టుకున్నావా కరెక్ట్ గా? Yes, ఓకే. సుమారు ఎన్ని గంటలు పడుతుంది చీర కట్టుకోవడానికి? 50 minutes. మీ ఆయన పరిస్థితి ఏంటమ్మా? పెళ్లిళ్ళకి వెళ్ళాల్సి వచ్చిన సందర్భంలో ముందే ఒకరోజు చెప్తాడు కావచ్చు. ఒకరోజు ముందే చెప్తాడు, రేపు మధ్యాహ్నం మనం భోజనానికి వెళ్ళాలి అని. ఈవిడ రాత్రి నుంచే కట్టడం మొదలెడుతుంది. చూద్దాం. నాకు చీర కట్టుకోవడం వచ్చు కరెక్ట్. 10 పాయింట్లు. అయినా మగవాళ్ళు ఆడవాళ్ళు లేట్ చేస్తున్నారు అంటున్నారు కానీ వాళ్ళకి ఏముందండి, మహా అయితే ఒక ప్యాంట్ తొడుక్కుంటారు, బెల్ట్ వేసుకుంటారు. అదే మనం ఆడవాళ్ళం అయితే అన్ని పెట్టుకోవాలి. చీరని ఇలా ప్లీజ్ వాళ్ళకి ఏమైనా ఉందా? ప్యాంట్ మనకే ఇన్ని కష్టాలు పెట్టారబ్బా, ఇన్ని కనిపెడుతున్నారు. కొత్తగా ఏదైనా యాప్ కనిపెట్టచ్చు కదా వీటిల్లో కూడా. ఇలా తీసి ఆ యాప్ ముందు నించుంటే చాలు మనకు అదే చీర కట్టుకోవడం ఏ ఏజ్ లో నేర్చుకున్నారు? 18 years. మీరండి? 16 years. 16 years. నేను 15. మీరు ఫస్ట్ తల ఊపడం తర్వాత 17 years. అయ్యా అదేంటి మీరు ఎవరు? అప్పుడు మమ్మీ కట్టింది కదా. ఆడపిల్లలకి ఏంటంటే గిన్నెల మీద చీపురు మీద బై డిఫాల్ట్ మనకి దేవుడు అలా పెట్టి పంపిస్తాడు. మనకి దేని మీద ఇంట్రెస్ట్ కలిగేలాగా చెయ్యాలి అని. చీర మీద నాకు చీర మీదే ఉండేది చాలా ఎక్కువగా ఇంట్రెస్ట్. అందుకే దేవుడు ఇన్ని చీరలు కట్టిస్తున్నాడు నాతో. చీరలు కూడా ఫస్ట్ మన అమ్మాయిల చీరలు తీసేసుకుని మనం ఇలా నడిచి అమ్మాయిలు ప్రతి వాళ్ళ అమ్మాయిలు ఉండే వాళ్ళందరికీ ఇది ఎక్స్పీరియన్స్. నాకు కూడా ఇప్పుడు మా అమ్మాయి. సో అందరికీ ఏంటంటే ఇలా చీర కట్టుకుని నడవాలని ఒక హ్యాండ్ బ్యాగ్ వేసుకొని. అఫ్ కోర్స్ ఇప్పుడు మారిపోయింది, ల్యాప్టాప్ లో ఐప్యాడ్లు వేసుకొని తిరుగుతారు. అప్పుడైతే హ్యాండ్ బ్యాగ్ వేసుకొని తిరిగేవాళ్ళు. ఎందుకు మరి అందరూ 17, 18 చెప్పారు? పర్ఫెక్ట్ గా వచ్చినప్పటికీ ఆ టైం పట్టింది. పర్ఫెక్ట్ వచ్చేటప్పటికి. ఓకే నెక్స్ట్. శ్రీకాకుళం. మా వంట మనిషి లేకుంటే కష్టమే. కరెక్టా? కరెక్ట్. లేకుంటేనా రాకుంటేనా? నువ్వు లేకుంటే అన్నావు, నాకెందుకో రాకుంటే ఏమో అనిపిస్తోంది. చూద్దాం. ఒక లేకి రాకి ఉండే తేడా ఎంతో తెలుసా?
10 పాయింట్. నువ్వు వంట మనిషి లేకుంటే కష్టం అన్నావు, కానీ వంట మనిషి రాకుంటే ఎంత కష్టమో ఆలోచించు ఒకసారి. -10. ఎవరికి ఇస్తావు 10? ఇప్పుడు నేను వాళ్ళకి ఇది ఇస్తాను. నేను బాల్స్ వేస్తాను, 5 బాల్స్ వేస్తాను. ఎవరు ఎక్కువ పడితే వాళ్ళకి పాయింట్స్. ఫస్ట్ ఆవిడకి ఇవ్వండి. ఇక్కడ రండి, మీరు ఇటు రండి. ఇక్కడ రండి, మీరు ఇక్కడ, మీరు అక్కడే ఉండండి. మీరు బాగా ఆవిడ దాంట్లోకి మీరు వేయొద్దు. మీరు ఎక్కడైనా వేస్తే ఆవిడ అక్కడికి వెళ్ళాలి. నేను నాకు ఇష్టం వచ్చేటట్టు వేస్తాను, నువ్వు క్యాచ్. మీరు ఆగా తెలుసుకోండి. చాలు. ఎన్ని పట్టారు? 1 పట్టలేదు. పడిపోయింది. మీరు రండి. పర్లేదు, 1 లేదు. ఎవరు పట్టకపోతే పాయింట్స్ నాకు. అయిపోయింది. అయ్యో, పాయింట్స్ నాకే. ఎవ్వరు పట్టుకోలేదు. మరి కీర్తి, ఇప్పుడు నువ్వు డిసైడ్ చేసుకుని పాయింట్లను బట్టి ఇవ్వడమే. 50, 80, 90. పశ్చిమ గోదావరి. ఈ రౌండ్ అయిపోయింది. స్కోర్స్ చూద్దాం. తదుపరి రౌండ్ రాస్కోరా సాంబా. ఇప్పుడు డైలాగులు వినబోతున్నాం. మొదటి డైలాగ్. ఇంతకీ నన్ను ఎందుకు కిడ్నాప్ చేశారండి? మా గ్రూప్ పేరు అభాతే మాసం. అంటే అఖిల భారత తెలుగు మాట్లాడే వాళ్ళ సంఘం. యా, ఇక నుంచి అందరూ తెలుగులోనే మాట్లాడాలి. మమ్మీ డాడీల సంస్కృతి పోవాలి. ప్రతి ఒక్కరూ తెలుగులో మాట్లాడే రోజు రావాలి. అప్పటిదాకా మా ఈ ఉద్యమం ఆగదు. దానికోసం ఎన్ని కిడ్నాప్లను చేస్తాం, ఎన్ని త్యాగాలను చేస్తాం. నథింగ్ కెన్ స్టాప్ us. We face any consequences. We take this ఉద్యమం to national level, international level and universal. మీ డిమాండ్స్ ఏంటి? డిమాండ్స్ కాదురా, కోరికలేంటి? కోరికలేంటి? నువ్వు తెలుగులోనే మాట్లాడాలి, ఇంగ్లీష్ అసలు మాట్లాడకూడదు. అంటే నేను ఇంగ్లీష్ మాట్లాడకపోతే నన్ను వదిలేస్తారా? ఇంగ్లీష్ ఏమిట్రా, ఆంగ్లము. ఈ డైలాగ్ ఏ సినిమాలోది? శ్రీకాకుళము. జై చిరంజీవ. సరిగ్గా చెప్పారు. తీసుకొనుము 10. తదుపరి ప్రశ్న. మీరు విన్న ఈ సంభాషణలో చిరంజీవి గారి సంస్థ పేరేమిటి? చిత్తూరు వారు. అబాసా సంఘం. అబాసా తప్పు. శ్రీలక్ష్మి. ప్రభాష ఏమో చూడండి. నందిని. సబాసా. ఏం కాదు. అబాతే మాస. అబాతే మాస కరెక్ట్ ఆన్సర్. పూర్తిగా చెప్పండి. అఖిల భారత తెలుగు మాట్లాడే వారి సంఘం. అబాతే మాస సంఘం 10. ఇప్పుడు ఏమి చేద్దామంటే మనము కూడా అందులో చిరంజీవి గారు చెప్పినట్టుగానే తెలుగులో మాత్రమే సంభాషిద్దాము. దీనికి నేను మీకు కావలసినటువంటి అంశములను ఇచ్చేదను, దాని మీద మీరు మాట్లాడగలరు. శ్రీకాకుళం వారికి నేను ఇచ్చు అంశము చీర. దాని మీద 1 నిమిషము పాటు తెలుగులో సంభాషించెదరు. చీర అంటే నాకు చాలా ఇష్టం. చీరలో అన్ని రంగుల్లో కల్లా నాకు నీలం రంగు అంటే ఇష్టము. మా ఆయన నెలకు 1 చీరే కొంటారు. సంధిచ్చారంటే మీకు తెలుగు మాటలు రావటం లేదు అని అర్థము. ఇప్పుడు చిత్తూరు వారికి మేము ఇచ్చు అంశము నగలు. నాకు నగలంటే చాలా ఇష్టం. నేను రోజు పెట్టుకుంటాను నగలు. నగలంటే ఎలాంటి పండుగలకైనా వేసుకుంటాను. ఎక్కువ నగలు కొంటుంటాను. అంత సంధిచ్చారంటే ఆవిడికి తెలుగు మాటలు రావటం లేదు. ఇప్పుడు పశ్చిమ గోదావరి జిల్లా మీకు మేమిచ్చే అంశము ప్రభాస్. ప్రభాస్ అంటే నాకు చాలా ఇష్టము. తన డాన్స్ అనే ఇష్టమే. నిజామాబాద్ మీకు నేనిచ్చే అంశము సుమా. సుమా అంటే నాకు చాలా ఇష్టం. నీతో నృత్యం చేయాలని ఉంది. నీతో నాట్యం చేయాలని ఉంది. నీ మాటలంటే కూడా చాలా ఇష్టం. అది ఎలా ఉందంటే నీ మాటలంటే నాకు చాలా ఇష్టం. నీ గ్యాప్ ఇస్తే
ఓకే, తదుపరి డైలాగ్. వీళ్ళ తిరుగుబాటుతో మాహిష్మతికి మకిలి పట్టింది. రక్తంతో కడిగే ఉన్న బలంగా అంత రక్తం అంటే ఎక్కడ మా చిరంజీవి బ్లడ్ బ్యాంక్ లో కూడా అడిగాను. షాక్ లేదంట, రాగానే ఇన్ఫార్మ్ చేస్తామన్నారు. రక్తంతో కడిగేమంటారేంటమ్మా? డెటాల్ తోనో లైజాల్ తోనో కడుగుతాను. ఈ డైలాగ్ చెప్తున్న నటి ఎవరు? చిత్తూరు రమ్యకృష్ణ గారు. కరెక్ట్ ఆన్సర్. 10. బాహుబలి సినిమాలో హీరోయిన్ అనుష్క పాత్ర పేరు ఏమిటి? కీర్తి. దేవయాని. దేవయాని తప్పు సమాధానం. దివ్య. శ్రీలక్ష్మి. మనలో మనమాట. బాహుబలి హీరో ఎవరు? ప్రభాస్. నందిని. చెప్పింది అనుష్క. ఎవరు చెప్పలేదు. దేవసేన ఆమె పేరు. నువ్వు దేవయాని అన్నావు. ఇప్పుడు ఇదే డైలాగ్ మీరందరూ చెప్పాల్సి ఉంటుంది, అదే ఫీలింగ్ తో. కట్టప్ప వీళ్ళ తిరుగుబాటుతో మాహిష్మతికి మకిలి పట్టింది. ఏం దొరికితే దాంతో కడిగి చెప్పు కీర్తి. కట్టప్ప వీళ్ళ తిరుగుబాటుతో మాహిష్మతికి మకిలి పట్టింది. రక్తంతో కడిగే. నందిని. కట్టప్ప వీళ్ళ తిరుగుబాటుకి మాహిష్మతి మతిపోయింది. రక్తంతో కడిగే. దివ్య. కట్టప్ప వీళ్ళ తిరుగుబాటుతో మాహిష్మతికి మకిలి పట్టింది. రక్తంతో కడిగే. సుమా నేను అలా చెప్పలేను. అత్తమాని మీరు ప్రభాస్ అంటున్నారు. నేనన్నానా మీరంటున్నారా? అది కాదు ఇప్పుడు మీరు చెప్పాల్సిన డైలాగ్. కట్టప్ప. కట్టప్ప మర్చిపోతున్నాను సుమా. సుమా ప్లీజ్. కట్టప్ప మాహిష్మతికి మకిలి పట్టింది రక్తంతో కడిగి. కట్టప్ప సుమా ప్లీజ్. కట్టప్ప. కట్టప్ప మాహిష్మతికి సుమా ప్లీజ్. సుమా. కట్టప్ప మాహిష్మతికి మసి పట్టింది. మాహిష్మతికి సర్ఫ్తో కడిగే. నెక్స్ట్ డైలాగ్. అదొక చిన్న చిల్లర డిమాండ్ ఉంది, ఇదేనా తీరుస్తారా? చిల్లర ప్రాబ్లమా? ఎంత కావాలో చెప్పయ్యా. చిల్లర అసలు మా హైదరాబాద్ లోకి తయారయ్యేది. చెప్పేంత కావాలో. అంత ఎక్కువ ఏం అక్కర్లేదు సార్. కొన్ని రోజుల క్రితం నేను ఒక పెట్రోల్ బంక్ వెళ్ళాను. 1 లీటర్ పెట్రోల్ కొట్టించుకున్నాను. 1 లీటర్ పెట్రోల్ 70 రూపాయలు 16 పైసలు. 71 రూపాయి తీసుకున్నాడు. 84 పైసల చిల్లర ఇచ్చేస్తే సీఎం గారిని వదిలేస్తా. ఈ డైలాగ్ చెప్తున్న హీరో ఎవరు? శ్రీకాకుళం. నారా రోహిత్. కరెక్ట్ ఆన్సర్. 10 పాయింట్లు. ఈ డైలాగ్ ప్రకారం లీటర్ పెట్రోల్ ధర ఎంత? నందిని. 70 రూపాయల 16 పైసలు. కరెక్ట్ ఆన్సర్. మీరు రోజు కొట్టించుకుంటుంటారా? 10. నెక్స్ట్ డైలాగ్. ఏంటి సార్ ఇది? కరెంట్ బిల్ చంపేస్తారా? నిన్ను చంపడానికి ఇంత ఎక్విప్మెంట్ ఎందుకురా? ఇది అబద్ధాల మిషన్. అబద్ధాలు అదే ఆడదు, నువ్వు వాడితే చెప్తుంది. ఎక్కడో చూసినట్టు అనిపిస్తుంది కదూ? గుర్తు రావట్లేదు కదూ? నన్ను కలవాలంటే నీ కర్మ కాలిపోయి సగం జీవితం సంకనాగిపోయి పొజిషన్ క్రిటికల్ గా ఉంటే తప్ప నన్ను కలవలేవు. అడిగిన దానికి కరెక్ట్ గా సమాధానం చెప్పు. ఈ డైలాగ్ ఏ సినిమాలోది? శ్రీకాకుళం. సూపర్. సూపర్ గా ఆడేస్తున్నావు ఈ రౌండ్. 10. మీరు విన్న ఈ సంభాషణలో ఒక నటుడి పేరు చెప్పండి. శ్రీకాకుళం. బ్రహ్మానందం. 10 తీసుకోండి. ఈ రౌండ్ అయిపోయింది. స్కోర్స్ చూద్దాం. శ్రీకాకుళం రండి. మీరండి. రండి. శ్రీలక్ష్మి దా. ఆఖరి రౌండ్ ఆటాడుకుందాం రా. సీడీ గేమ్. ఈ మధ్య సీడీల జమానా కూడా చెల్లిపోయింది. ఒకప్పుడు సీడీలు వచ్చినప్పుడు క్యాసెట్లన్నీ ఏం చేసుకోవాలో తెలియక దాంతో గేమ్స్ ప్లాన్ చేసాము. ఇప్పుడు పెన్ డ్రైవ్లు ఉన్నాయి. సో ఈ సీడీలన్నీ ఖాళీగా ఉన్నాయి. దీంతో ఆల్రెడీ ఆడవాళ్ళు చాలా చాలా
డెకరేషన్స్ అవి చేస్తూ ఉన్నారు. ఇంకేం చేయొచ్చు అని మేము గేమ్ ప్లాన్ చేసాం. ఇలా 2 తీసుకోండి. ఈ రెండింటి మధ్యలో పెన్సిల్ పెట్టండి. ఇక్కడ పెట్టండి. ఇలా పెట్టండి. వదిలే. ఇలా జరుగుతూ ఉంటాయి కొన్ని. ఈ మధ్యలో హెడ్స్ దగ్గర కొంచెమైనా డిస్టెన్స్ ఉండాలి. ఓకే, ఇప్పుడు ఆ బూటలో వెళ్ళి పడమ్మా. ఎంత బాగుందో ఈ గేమ్ కదా. పిల్లలు మీరు కూడా ఆడుకోవచ్చు. ఇదిగో నాన్నని అడిగి తీసుకోండి అమ్మా సీడీలు. ఏమైనా ఇంపార్టెంట్ మెటీరియల్ అందులో ఉందంటే సాయంత్రం నాన్న ఆఫీస్ నుంచి వచ్చేసరికల్లా నాన్న సీడీలు ఏవి అంటే నాన్న నేను ఆడుకొని పాడి చేసా అనొచ్చు. పైగా నా పేరు చెప్తారు. ఓకే, రెడీ? 1 2 3 గో. పెట్టండి పెట్టండి, కింద పెట్టండి. కొంచెం దూరం దూరం గ్యాప్ గ్యాప్. సీడీలు ఇంకా వెనక్కి వెనక్కి వదిలేయండి. మీరు వెళ్ళిపోండి అది వెళ్తుందిలే. సూపర్. అసలు ఈ బండి నాకు ఎంత నచ్చిందో, నాకు ఎక్కి వెళ్ళిపోవాలనిపిస్తుంది ఈ బండిలో. తొందరగా అసలే 30 సెకండ్స్ అవ్వడానికి 10 సెకండ్స్ ఉన్నట్టుంది. అయ్యో అయ్యో కొట్టు. పిల్లలకి కాస్ట్లీ బొమ్మలు కొనక్కర్లేదు. ఇలాంటివి ఇన్నోవేటివ్ గా ఆలోచించి ఆడించండి పిల్లలు, బాగుంటుంది. ఆహా, ఒక సెట్ కి 10 పాయింట్లు ఇస్తాం. ఓకే, 3 సెట్లు పడ్డాయి ఇప్పటికి. లాస్ట్ 10 సెకండ్స్. తోయండి. అయ్యో పక్కదారి పట్టిపోయింది. టైం అప్. 1 2 3 సెట్లు పడ్డాయండి. 30 పాయింట్లు వచ్చాయి. బాగా ఆడారు. రెడీ? 1 2 3 గో. దూరం దగ్గర. అలా పెట్టండి. ఫస్ట్ నిలబెట్టి కింద పెట్టండి. పెట్టి మెల్లిగా లాగండి. ఒకదాన్ని ఇలా అంటించండి. తలకాయ వాటి తలకాయలు అంటించండి. పైన అంటించండి. అరే పైన అంటే ఏదమ్మా? అది. ఇప్పుడు వదలండి. అది. అమ్మయ్యా, నేను ఆట నేర్పించా. నేనే గురివిని. 20 సెకండ్స్. అయ్యో, ఒకటి కింద పడింది, ఒకటి లోపల పడింది. సో నో పాయింట్. ఒక సెట్టే పడింది ఇప్పటికి. టైమ్ అప్. ఓకే, ట్రావెలింగ్ లో ఉంది కాబట్టి ఇస్తాము. ఈ 2 సెట్లు పడ్డా 20 పాయింట్. కీర్తి, శ్రీకాకుళం నువ్వు ఆడిన తర్వాత నిజామాబాద్. రెడీ? శ్రీకాకుళం 1 2 3 గో. ఒకటి కింద పడిపోయింది. సో నో పాయింట్స్. కొంచెం గ్యాప్ పెట్టండి. తలకాయలు జోడించండి. అవిభక్త కవలల్లాగా ఉండాలి అవి. అయిపోయింది. లాస్ట్ 30 సెకండ్స్. కొంచెం గ్యాప్ పెట్టండి రెండింటికి మధ్యలో. అయ్యో, అది కూడా పడలా. నిజామాబాద్ వాళ్ళకి ఛాన్స్ ఉంది. ఒకటి. ఓకే, టైం అప్. అప్పటికి వదిలేశారు కాబట్టి ఇది ఇస్తున్నాము. అంటే 2 సెట్లు వేసినట్టు 20 పాయింట్లు.
ఓకే, సో ఫైనల్ పోటీ శ్రీకాకుళం అండ్ నిజామాబాద్ మధ్య పడింది. నిజామాబాద్ గెలవాలంటే టార్గెట్ 5 అంటే 50 పాయింట్లు రావాలి, లేదంటే శ్రీకాకుళం వాళ్ళు గెలుస్తారు. మరి ఎవరు గెలుస్తారు? నిజామాబాద్. శ్రీకాకుళం. నిజామాబాద్. శ్రీకాకుళం. నిజామాబాద్. శ్రీకాకుళం. చూద్దాం ఎవరు గెలుస్తారు. ఓకే, మీరు వెళ్ళండి. రెడీ, 1 2 3 గో. మీరు కొంచెం లేటుగా ఆడారు, మీరు ఇంకొన్ని ఎక్కువ సెట్లు వేసి ఉండొచ్చు. ఇప్పుడు ఇవిడికి ఛాన్స్ ఎక్కువ ఇచ్చారు మీరు. ఒక సెట్ పడిపోయింది, ఇంకా 4 సెట్లు ఇలా వేస్తే చాలు నిజామాబాద్. శ్రీకాకుళం వేసేస్తుందంటారా? మీరు వెళ్ళిపోండి, మీరు వెళ్ళిపోండి. పడింది, కింద పడింది, కింద పడింది. గ్యాప్ ముఖ్యం, గ్యాప్ ముఖ్యం. ఓకే, 2 ఇంకా 3 సెట్లు వేస్తే మీరు వెళ్ళి. సెకండ్స్ మోర్. 2 సెట్లే పడ్డాయి. 3 టైమా. 3 సెట్లు వేశారు, 30 పాయింట్లు. ఫైనలీ జరిగినటువంటి ఈ పోటీలో గెలుపు ఎవరిది? శ్రీకాకుళం. దివి నుంచి దిగి వచ్చావా ఆపిల్ బ్యూటీ, నిన్ను చూసి కనిపెట్టాడా న్యూటన్ గ్రావిటీ. దివి నుంచి దిగి వచ్చావా ఆపిల్ బ్యూటీ, నిన్ను చూసి కనిపెట్టాడా న్యూటన్ గ్రావిటీ. ఓకే, కంగ్రాచులేషన్స్. మీ రెస్పాన్స్ ఏంటో చెప్పండి. చాలా హ్యాపీగా ఉంది, చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ. శ్రీకాకుళం వాళ్ళందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉండొచ్చు. ఇవాళ మన జిల్లాకు వచ్చింది షీల్డ్ అని. మరి ఏమైనా చెప్తారా మీ వాళ్ళకి? మా స్టూడెంట్స్, నేను టీచర్ యాక్చువల్ గా. మా స్టూడెంట్స్ అయితే ఖచ్చితంగా మీరే గెలవాలి మేడం, మీరే గెలవాలి. మా పిల్లలు హర్షిత, సిద్ధు, అమ్మ నువ్వే గెలుస్తావమ్మా. అలాగే మా హస్బెండ్, మా పేరెంట్స్. మెయిన్ మా మమ్మీ కోఆపరేషన్ ఎక్కువ. కానీ నేను వెళ్ళనంటే వెళ్ళు, ఎప్పుడు ఇంట్లోనే కూర్చుంటా అని పంపించు. థ్యాంక్ యూ మమ్మీ, థ్యాంక్ యూ. ఓకే, ఈ రోజు మీరు గెలుచుకుంటున్నారు మైక్రోవేవ్ ఓవెన్. థ్యాంక్ యూ. ఈ రోజు శ్రీకాకుళం జిల్లా వాళ్ళు గెలిచారు. మరి నెక్స్ట్ ఏ జిల్లానో తెలుసుకోవాలనుకుంటే స్టార్ మహిళ డోంట్ మిస్. మళ్ళీ